మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర చాలా విభిన్నంగా ఉంది. మధుర మీనాక్షి ఆలయంలో అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో 3 వక్షోజాలతో ఓ దేవతామూర్తి కనపడతారు. ఈ శిల్పం ఆకృతి అలా ఎందుకు ఉందనే విషయం అని తెలుసుకునేందుకు ఒక చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం మలయధ్వజ ఆయన భార్య తమకు కుమారుడు కావాలని యజ్ఞం చేస్తారు. వారలా యజ్ఞం చేస్తుండగా అగ్ని నుంచి 3 ఏళ్ల వయసున్న పాప జనించింది. ఆ బాలికను వారు సాక్షాత్తు పార్వతీదేవిగా భావించి ఆమెకు మీనాక్షి అని నామకరణం చేశారు. ఆ బాలిక నేత్రాలు మీనాల్లో ఉండడమే కాకుండా ఆమెకు 3 స్తనాలు కూడా ఉన్నాయి. బాలికకు 3 స్తనాలు ఉండడం చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి మీ కుమార్తెకు తగిన వరుడు లభించినప్పుడు 3వ వక్షస్థలం అంతరార్థం అవుతుందనే మాటలు వినిపించాయి. ఇదిలా ఉండగా పెరిగి పెద్దదైన మీనాక్షి ధైర్య సాహసాలతో ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటుంది. ఆ ప్రకారంగా ముల్లోకాలను జయించి కైలాసం వైపు పయనించడం ప్రారంభించింది. అలా పయనిస్తున్న ఆమెకు ఓ సాధపుంగవుడు ఎదురుపడ్డాడు. ఆయనకు సమీపించిన వెంటనే తనలోని 3వ వక్షస్థలం మాయమైపోయింది. దానితో ఆ వచ్చిన సాధువు సాక్షాత్తు శివుడిని గుర్తించింది. తను కూడా మీనాక్షి దేవి రూపంలో ఉన్న పార్వతిగా గుర్తించింది. సాధువుగా ఉన్న అతని పేరు సుందరేశ్వరుడు కాగా మీనాక్షి దేవి అతనిని వివాహం చేసుకుంది. వారి వివాహం మదురైలో అంగరంగ వైభవంగా జరిగింది. అలా మధుర మీనాక్షి కొలువైనట్లు ఆలయ చరిత్ర చెప్తోంది.